దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం గుర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1252 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథ 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. 8వ అధ్యాయము అంతా ఒక 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. 8వ అధ్యాయం మొదటిది హాయి నాశనం అవటాన్ని గురించి 1 నుంచి మనం 23 వచనాల వరకు తెలియజేయబడతా ఉంది. అలాగే 24 నుంచి 29 వరకు యుద్ధాన్ని గురించి ఆలోచించడం, తర్వాత 30 నుంచి చివరి వరకు ఆశీర్వాదాలు మరియు శాపాలు చదవడాన్ని గురించి మన యెహోషువ గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్తున్నాడు, భయపడకు, జడియకు, నీ యొద్ద వీరులందరినీ హాయి మీదకి నడిపించు. హాయి రాజుని ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజలు, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నీకు నేను ఇస్తాను. నీవు ఎరుకోకు దాని రాజుకు చేసినట్టే హాయికి దాని రాజుకు కూడా చేస్తావు. ఈసారి మాత్రమే మీరు ఐశ్వర్యాలన్నీ తీసుకుని మీకోసం దాచుకోవచ్చు. ఆ ఐశ్వర్యాలు మీరు మీ ప్రజలను పంచుకోండి. ఇప్పుడు మీ సైనికులు కొందరిని పట్టణం వెనుక మాటు వేయమని చెప్పు. కనుక యెహోషువ తన సైన్యం అంతటిని హాయి వైపు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమ గల 30,000 మంది శూరులను యెహోషువ ఏర్పాటు చేసుకున్నాడు. అతడు వీళ్ళందరినీ రాత్రిపూట బయటికి పంపించాడు. యెహోషువ వారిని ఇలా ఆజ్ఞాపించాడు, నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. దాడి చేయాల్సిన సమయం కోసం కనిపెట్టి ఉండాలి. పట్టణానికి మరీ దూరంగా వెళ్ళకండి. కనిపెడుతూ సిద్ధంగా ఉండండి. నేను నాతో ఉన్న మనుషులు పట్టణం మీదకి నడిపిస్తాను. పట్టణంలో పలు మనుషులు మాతో యుద్ధం చేయడానికి బయటకు వస్తారు. మేము ఇదివరకు వల్లనే వెనుతిరిగి వారి దగ్గర నుండి పారిపోతాం. ఆ మనుషులు పట్టణం నుండి మమ్మల్ని తరుముతారు. ఇదివరకు వలె మేము వాళ్ళ ఎదుటి నుండి పారిపోతున్నామని వారు అనుకుంటారు. కనుక మేము పారిపోతాం. అప్పుడు మీరు దాగుకున్న చోట నుండి బయటికి వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీ యెహోవా దేవుడు మీరు గెలిచేందుకు మీరు శక్తినిస్తాడు. యెహోవా చెప్పినట్టే మీరు చేయాలి. నన్ను గమనించండి. దాడి చేసేందుకు నేను నీకు ఆజ్ఞ ఇస్తాను. మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మీరు దాన్ని కాల్చివేయాలి. అప్పుడు యెహోషువ వారు దాగుకునే చోటుకు వారిని పంపించగా బేతేలు, హాయికి మధ్యగల ఒక చోటికి వారు వెళ్ళారు. ఇది హాయికి పశ్చిమాన ఉంది. ఆ రాత్రి యెహోషువ తన మనుషుల దగ్గరే ఉండిపోయాడు. మరునాడు ఉదయాన్నే యెహోషువ పురుషులందరినీ సమావేశం చేశాడు. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు నాయకులందరినీ హాయి మీదకి నడిపించాడు. యెహోషువతో ఉన్న సైనికులందరూ హాయి మీద దాడి చేశారు. ఆ పట్టణం ఎదుటి వాళ్ళు ఆగిపోయారు. పట్టణానికి ఉత్తరాన సైన్యం బస చేసింది. సైన్యానికిని హాయికిని మధ్య ఒక లోయ ఉంది. అప్పుడు యెహోషువ 5,000 మంది పురుషులను ఏర్పరచుకున్నారు. పట్టణానికి పశ్చిమముగా బేతేలుకు హాయికి మధ్య ప్రాంతంలో దాగి ఉండమని యెహోషువ వారిని పంపించాడు. కనుక యెహోషువ తన మనుషుల్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన వాళ్ళు పడమటి వైపు దాక్కున్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోనికి దిగి వెళ్ళారు. తర్వాత హాయి రాజు ఇశ్రాయేలు సైన్యాన్ని చూశాడు. రాజు అతని ప్రజలు లేచి ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధం చేసేందుకు త్వరపడ్డారు. హాయి రాజు పట్టణానికి తూర్పు దిశను బయటికి వెళ్ళాడు. కనుక పట్టణం వెనుక వైపు సైనికులు దాగి ఉన్న విషయం అతనికి తెలియదు. యెహోషువ అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరూ హాయి వారి చేత వెనుకకు పట్టబడ్డారు. యెహోషువ అతని మనుషులు ఎడారి వైపు తూర్పు దిశగా పారిపోవడం మొదలుపెట్టారు. పట్టణంలో ఉన్న ప్రజలు కేకలు వేస్తూ యెహోషువను అతని మనుషులను తరమడం మొదలుపెట్టారు. ప్రజలంతా పట్టణం వదిలిపెట్టేశారు. హాయి, బేతేలు ప్రజలంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం బాహాటంగా తెరిచి ఉంది. పట్టణాన్ని కాపాడేందుకు ఎవ్వరూ అక్కడి నుండి ఉండిపోలేదు. యెహోవా, నీ ఈటెను హాయి పట్టణం మీదకి ఎత్తి పట్టుకో. ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ తన ఈటెను హాయి పట్టణం మీదకి ఎత్తి పట్టుకున్నాడు. దాగుకున్న ఇశ్రాయేలు మనుషులు ఇది చూశారు. వారు దాగుకున్న చోటు నుండి త్వరగా బయటకు వచ్చి పట్టణం వైపు త్వరగా బయలుదేరారు. వారు పట్టణంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు సైనికులు ఆ పట్టణాన్ని కాల్చివేసేందుకు మంటలు పెట్టడం మొదలుపెట్టారు. హాయి నుంచి వచ్చిన మనుషులు వెనుకకు తిరిగి చూడగా వారి పట్టణం కాలిపోవడం కనిపించింది. పొగ ఆకాశానికి ఎక్కడం వారు చూశారు. కనుక వారు బలం, ధైర్యం క్షీణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తరమటం మానివేశారు. ఇశ్రాయేలు మనుషులు పారిపోవడం మానివేశారు.
వారు వెనుకకు తిరిగి హాయి మనుషులతో పోరాడానికి దిగారు. హాయి మనుషులు పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపోయిందనమాట. యెహోషువ అతని మనుషులందరూ వారి సైన్యం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం చూశారు. ఆ పట్టణం నుండి పొగలేవడం వారు చూశారు. అప్పటికే వారు పరిగెత్తడం మానివేశారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుషుల మీద పోరాడటానికి పరిగెత్తారు. అప్పుడు దాగుకొని ఉన్న మనుషులు పోరాటంలో సహాయం చేసేందుకు పట్టణంలోనికి బయటకు వచ్చారు. హాయి మనుషులు రెండు వైపులా కూడా ఇశ్రాయేలు సైన్యం ఉంది. హాయి మనుషులు చిక్కులో పడ్డారు. ఇశ్రాయేలులకు వారిని ఓడించారు. హాయి మనుషులు ఒక్కరిని కూడా బ్రతకనీయకుండా, శత్రువు ఒక్కడు తప్పించుకోకుండా వారు పోరాడారు. అయితే హాయి రాజును ప్రాణంతో ఉండనిచ్చారు. యెహోషువ మనుషులు అతన్ని యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చారు. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు ఏ మాటను చెప్పారో ఆ మాట ప్రకారం వారు వెళ్ళారు. ఖచ్చితంగా వారు జయాన్ని పొందుకున్నారు. ఇక్కడ ముందుగా ఆకాను అది వద్దు అన్నప్పుడు తెచ్చాడు. తనని, తన కుటుంబాన్ని, తన వంశాన్ని, తన సమస్త సాంపత్యాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మరలా హాయి పట్టడం మీద దేవుడు ఎప్పుడైతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేశారు, దాన్ని సంహరించారో మరలా తిరిగి దేవుడు హాయి పట్టణం మీద జయమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా యుద్ధాన్ని గురించి ఆలోచించడం అంటే యుద్ధ సమయంలో హాయి మనుషులు ఇశ్రాయేల్ సైన్యం పాల్గొనడానికి ఎడారిలోనికి తరిమింది కనుక హాయి మనుషులందరినీ ఇశ్రాయేల్ సైన్యం చంపడం పూర్తి చేసింది. పొలాల్లో ఎడారిలో ఉన్న మనుషులు చంపడం వారు పూర్తి చేశారు. అప్పుడు ఇశ్రాయేల్ మనుషులంతా తిరిగి హాయికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పట్టణంలో ప్రాణంతో ఇంకా బతికి ఉన్న వాళ్ళందరినీ వారు చంపేశారు. హాయి పట్టణ ప్రజలంతా ఆ రోజునే చనిపోయారు. 12,000 మంది పురుషులు, స్త్రీలు ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు తన ప్రజలకు ఒక సంకేతంగా యెహోషువ తన ఈటెను హాయి పట్టణం వైపు ఎత్తి పట్టుకున్నాడు. ఆ పట్టణంలోనే ప్రజలందరూ నాశనం చేయబడేంత వరకు యెహోషువ ఆపు చేయలేదు. ఆ పట్టణ ప్రజలు కలిగి ఉన్న వస్తువులను, జంతువులను ఇతర ప్రజలు తమ కోసం దాచుకున్నారు. యెహోషువకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఇలా చేసేందుకు అనుమతి ఇచ్చాడు. అప్పుడు యెహోషువ హాయి పట్టణాన్ని కాల్చివేశాడు. ఆ పట్టణం ఒక పనికిమాలిన రాళ్ల కుప్ప అయింది. నేటికి అది అలానే ఉంది. హాయి రాజుని యెహోషువ ఒక చెట్టుకు ఉరితీశాడు. ఆ సాయంత్రం వరకు అతను అలాగే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయమైనప్పుడు ఆ రాజు దేహాన్ని చెట్టు మీద నుండి దించమని యెహోషువ తన మనుషులకు ఆజ్ఞాపించాడు. పట్టణ ద్వారం దగ్గర వారు అతని దేహాన్ని కింద పడవేశారు. తరువాత వారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేశారు. ఆ రాళ్ల కుప్ప నేటికి అక్కడే ఉంది. చూడండి ఆ యొక్క యుద్ధం ఎలా చేశారో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈటెను ఎత్తి పట్టుకున్నాడంతే అందరూ వెళ్ళారు, ఆ పట్టణాన్ని కాల్చేశారు. తరుముతున్న హాయి పట్టణస్థులకి వీరిని చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ పట్టణం అంతా కాలిపోతున్నట్టు వారు నిస్సహాయులైపోయారు. వెంటనే మరి వారు తరమడం, మరి ఇశ్రాయేలు పారిపోవడం మానేసి హాయి ప్రజల మీద కాల్చడం, చంపడం మొదలుపెట్టారు. ఎంత అద్భుతంగా దేవుడు వారు విన్న వాటిని, వారు ఏదైతే మాట విన్నారో, ఏదైతే చెప్పాడో దేవుడు దాని ప్రకారం చేసి వారు జయాన్ని పొందుకున్నారు. ఈరోజు నీతో నాతో కూడా అదే చెప్తున్నారు ఆయన. జయాన్ని పొందుకోవాలంటే నీవు విధేయుడిగా ఉండాలి. నువ్వు మాట వినాలి, దేవుని మాటను అంగీకరించాలి, అనుసరించి నడవాలి. నువ్వు ఊరకనే ఏదో వినేస్తే కాదు, దాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇక్కడ వీరు అనుసరించి నడుస్తూ ఉన్నారు. ఏది చెప్పారో అది చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మాకు బలం ఉంది, మేము యుద్ధం చేయగలం, యుద్ధ నేర్పరులు, మేము ఏదైనా చేయగలం అని వారు చెప్పలేదు. కానీ దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేశారు. ఎప్పటి వరకు దాక్కుని ఉండమన్నారు అప్పటి వరకు దాక్కుని ఉన్నారు. ఎప్పుడు ప్రారంభించాలో అప్పుడు ప్రారంభించారు. ఎప్పుడు నీటిని ఎత్తాలో అప్పుడు యెహోషువ ఎత్తాడు. అప్పుడు ఆ పట్టణాన్ని కాల్చివేశారు. నిజంగా అదంతా ఒక క్రమ పద్ధతిలో హాయి మీద జయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ ముందు ఎలాంటి హాయి లాంటి సమస్య, మరి ఎలాంటి ఎరుకో లాంటి సమస్య నీ ముందున్నా, నువ్వు నిలబడే రీతిని బట్టే, నువ్వు నీ స్థిరత్వాన్ని బట్టే, దేవుల్లో నువ్వు తీసుకున్న డిసిషన్ బట్టే దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. ఏబాలు కొండ మీద ఆ బలిపీఠాన్ని అతను కట్టాడు. బలిపీఠాలు కట్టడం ఎలా అనేది యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశాడు. కనుక మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వివరించబడిన ప్రకారం యెహోషువ బలిపీఠాన్ని నిర్మించాడు. చెక్కబడని రాళ్లతో బలిపీఠం కట్టబడింది. ఆ రాళ్ల మీద ఎన్నడూ ఏ పనిముట్టు ప్రయోగించబడలేదు. ఆ బలిపీఠం మీద వారు యెహోవాకు దహన బలి అర్పణలు అర్పించారు. సమాధాన బలులు కూడా వారు అర్పించారు. ఆ స్థలంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని యెహోషువ రాళ్ల మీద చెక్కాడు. ఇశ్రాయేలు ప్రజలంతా చూసేందుకు వీలుగా అతడు ఇలా చేశాడు. పెద్దలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇశ్రాయేలు ప్రజలందరూ పవిత్ర పెట్టి చుట్టూ నిలబడ్డారు. యెహోషువ
యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను మోస్తున్న లేవి యాజకులు ఎదుట వారు నిలబడ్డారు. యూదా ప్రజలు, యూదులు కాని వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్నారు. సగం మంది ప్రజలు ఏబాలు కొండ ఎదుటను, మిగిలిన సగం మంది ప్రజలు గెరీజీము కొండ ఎదుటను నిలబడ్డారు. యెహోవా సేవకుడు మోషే ప్రజలను ఆశీర్వదించినప్పటిలాగానే ఉంది. ఇప్పుడు కూడా మోషే మొదటిసారి ఆశీర్వదించినప్పుడు ప్రజలు ఇలాగే నిలబడాలని అతను చెప్పాడు. అప్పుడు యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలన్నీ చదివాడు. ఆశీర్వాదాలు, శాపాలు కూడా యెహోషువ చదివాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతిదీ ఉన్నట్టుగా అతడు చదివాడు. ఇశ్రాయేలు ప్రజలంతా అక్కడ సమావేశమయ్యారు. స్త్రీలు, పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన విదేశీయులు అందరూ అక్కడికి వచ్చారు. మరియు మోషే ఇచ్చిన ప్రతి ఆజ్ఞని యెహోషువ చదివాడు. ఇక్కడ చదివి వినిపిస్తున్నాడు. అందులో ఉన్నట్టుగా చదివాడంట. నిజమే, ఈరోజు ఉన్నట్టుగా బోధించే సేవకులు కరువైపోయారు. ఉన్నట్టుగా చెప్పి వారి జీవితాలను బాగు చేయవలసిన వారు కూడా ఇంకా ఏదో కల్పితాలు కల్పించి వారి సొంత ఆలోచనలు పెట్టి ప్రజలను, విశ్వాసులను పాడు చేస్తున్న సేవకులు, సంఘాలు, విశ్వాసులు అనేక మంది ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. వారందరిలోంచి అబద్ధమాడ ఆత్మ దూరం అవ్వాలని ప్రార్థన చేద్దాం. వారందరూ దేవునికి ప్రతినిధులుగా ఉండాలి, సాతానికి ప్రతినిధులుగా ఉండకూడదు. ఈ చివరి దినాల్లో విశ్వాసాన్ని కనుగొనే క్రీస్తు యొక్క ఆ యొక్క ప్రేమను కనులారా ప్రతి ఒక్కరూ చూడాలి. క్రీస్తు ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో సిగ్గుపడనక్కర్లేని పనివానిగా చూడాలి. నీవు నేను కూడా కుటుంబంలో ఇచ్చిన బాధ్యత అయినా, సంఘంలో ఇచ్చిన సేవకుడైనా, ఉద్యోగంలో ఇచ్చిన యజమాని అయినా ఏదైనప్పటికీ కూడా ఆ బాధ్యతను ఉన్నట్టుగా ఏ పని చేయాలో అది నమ్మకంగా, యథార్థంగా, సత్యంగా, న్యాయంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఆ పని చేయడానికి నిన్ను నీవు సమర్పించుకుంటే ఖచ్చితంగా జయము నీ పక్షాన్నే ఉంటుంది. క్రీస్తు నీ పక్షాన్నే ఉండి నిన్ను నడిపిస్తాడు. ఏబాలు కొండ మీద బలిపీఠ నిర్మాణ ధర్మశాస్త్ర పట్టణం యెహోషువ గ్రంథాన్ని గురించి 4 సూత్రాలను మనకు తెలియచేస్తూ ఉంది. వాగ్దాన దేశాన్ని పొందగలిగే హక్కు, దేవుని నిబంధన ప్రకటించడంపై విధేయత చూపడం, ఆధారపడి ఉండడం, రక్త ప్రోక్షణ, విశ్వాసం వల్ల మాత్రమే ఇశ్రాయేలు దేవుణ్ణి సమీపించగలరు అని, దేవుణ్ణి సమీపించడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని పట్ల హృదయపూర్వకమైన విశ్వాసాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. ప్రేమ కలిగి ఉండడం పైనే ఇశ్రాయేలీయులు దేవుని ఆశీర్వాదాల్లో కొనసాగించడం అనేది ఆధారపడి ఉంది. కనానులో జీవితం, దీవెనలు, శాంతి, రక్షణ కేవలం ఆయాచితమైనది ఏది కాదు, కానీ దేవునితో నిబంధన సంబంధం కలిగి ఉండాలని బలిపీఠం రూపంలో వ్యక్తమైన దేవుని వాగ్దానాలు, రక్త ప్రోక్షణ, ఆయన ఆజ్ఞలు, ఇశ్రాయేలు విశ్వాసం తిరిగి ఉండడం అన్నది తప్పనిసరి. వ్రాతపూర్వకమైన దేవుని వాక్యం ఆయన ప్రజలైన ఇశ్రాయేలులకు అంతిమ అధికారంగా ఉంది కనుక, అంతేకాక వారు అనుభవించే ఆశీర్వాదాలు, శిక్షలు కూడా ఆ వాక్యమే మూలం కనుక, అదే ద్వితీయోపదేశకాండం 27:30, మత్తయి 7:24-26, ద్వితీయోపదేశకాండం 27:29-18 నుంచి 20 వచనాల వరకు ఈ విషయాలన్నిటినీ మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి యథార్థంగా, సత్యంగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో కొనసాగుతూ మరణం వరకు దేవుని సన్నిధిలో కొనసాగాలని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అట్టి కృపను మనం అందరం కలిగి ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక తండ్రి. గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకున్నారు. నీ వాక్యాన్ని వింటున్న మమ్మల్ని అందరినీ మీ చిత్తానికి అప్పగిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మా హృదయంలో ఉంచినందుకు వందనాలు. ఇంకా నమ్మకంగా, విశ్వాసంగా, యథార్థంగా ఉన్నట్టుగా మా జీవితాలను మీకు సమర్పించుకోవడం మాకు నేర్పించండి. హాయి మీద జయం పొందుకున్నట్లుగా అయా మేము అపజయం పొందిన వాటన్నిటి మీద మరలా తిరిగి జయం పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలం ఎవరిని క్షమించాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి, ఎవరి గురించి అయా ఇదిగో తన్ని ఎవరిని నీ గురించి తెలియచేయాలి, ఎవరికి మేము తెలియచెప్పాలి మాకు తెలియచేయమని మందని మీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రాణాత్మ దేహంలో మీ సొంతం చేసుకుని వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి వరకు వేగిరపడుతూ ఈ రాత్రి సువార్తలో మా యొక్క ఆయా భాగాన్ని మేము కూడా వెచ్చించడానికి సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడిగి పెట్టుకుని ప్రార్థించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. అందరికీ